నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో పాఠశాలకు ఉపాధ్యాయులు నియమించాలని సోమవారం విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 250 మంది విద్యార్థులకు ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యను కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో 8 మంది టీచర్లు ఉండేవారని ఇప్పుడు పాఠశాలలో ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడంతో 250 మంది పిల్లలకు విద్యను అందించలేక ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులు కరువై వాలంటీర్లను నియమించి విద్యా బోధన అందిస్తున్నారు. ఈ పాఠశాలలో మాత్రం ముగ్గురే ఉపాధ్యాయులు ఉండటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇకరైనా అధికారులు స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేని ఎడల రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు నవీన్, శ్రీధర్, ప్రభాకర్, ఆంజనేయులు, శ్రీనివాస్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ నిజాంపేట్. మాకు ఉపాధ్యాయులు లేరు. దయచేసి మీరు మాకు ఉపాధ్యాయులను పంపించండి. ఇది మా విద్యార్థులందరూ మేమందరం కోరుకుంటున్నాము. నేను 5వ క్లాస్ చదువుతున్నాను. ఎంపీపీఎస్ నిజాంపేట్. మాకు టీచర్స్ లేరు, ముగ్గురు టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా టీచర్స్ కావాలని కోరుకుంటున్నాం. టీచర్స్ ముగ్గురు ఇంకా టీచర్స్ కావాలని, ఇంకా 8 మంది టీచర్స్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకా 230 మంది ఉన్నాము. ఇప్పుడు 8 మంది టీచర్స్ కావాలని కోరుకుంటున్నాము. లేక స్టడీ మంచి జరుగుతలేదు. అధికారులు పంపించండి. ఇది ఉపాధ్యాయ కొరత చాలా ఉన్నది. మొత్తము 230 మంది స్టూడెంట్స్కి కలిపి ముగ్గురు మాత్రమే టీచర్లు ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. కావున క్లాసులు సరిగ్గా జరగటం లేదు. విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు స్పందించి ఇక్కడ ఈ 230 మంది విద్యార్థులకు కావలసిన 8 మంది టీచర్లను నియమించగలరని అధికారులను కోరుతున్నాను. నిజాంపేట్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ లేరు. 8 మంది టీచర్స్ని పంపించగలరని పై అధికారులను కోరుతున్నాం. టీచర్స్కి 3 మంది టీచర్సే ఉన్నారు. ఆ టీచర్స్ని 8 మంది టీచర్స్ని పంపిస్తే పిల్లలు స్టడీ బాగా చదువుకోగలుగుతారని మేము అనుకుంటున్నాం. వీళ్ళు లేరు. ఉపాధ్యాయులను పంపించగలరని అధికారులను కోరుతున్నాం. స్టడీ బాగా లేదు పిల్లలకి. 8 మంది పిల్లలు కావాలి, టీచర్స్ కావాలి. అందుకోసమని అధికారులను పంపించగలరని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గజ్వేల్ పట్టణంలోని హైందవ సోదరుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుంచి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఇన్స్పెక్టర్ సైదాకు వినతిపత్రం అందజేశారు. గజ్వేల్ హైందవ సోదరులు తిరుపతి లడ్డీ అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవాలయ జేఏసీ, హైందవ సోదరులు, హైందవ సంఘాల ఐక్యవేదిక ముఖ్యంగా హైందవ సోదరుల మనసులను గాయపరిచే విధంగా తిరుపతి లడ్డూలు అపవిత్రం చేయడం మంచిది కాదని, 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాక దేశం నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తుంటారని, వారందరి మనోభావాలు కించపరిచే విధంగా లడ్డూలలో చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే హిందూ దేవాలయాల్లో పనిచేసే వారందరూ కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేవారని నియమించాలన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని హైందవ సోదరులు కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంలోని హైందవ సోదరులు, హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందూ దేవాలయాల్లో తప్పు జరిగినా కఠినంగా శిక్షించాలని హైందవ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. పట్టణంలోని హైందవ ఐక్యవేదిక భక్తులు, ప్రధాన ఆలయాల అర్చకులు ఈ నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం, మన సనాతన బోర్డు సెంట్రల్లో, స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్యక్రమాలు, గుళ్ళు, దానికి సంబంధించిన కార్యాచరణ జరగాలని మేమందరం హిందువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు గజ్వేల్ పట్టణంలో స్థానిక హిందువులందరూ పరమాత్మకు జరిగినటువంటి ఒక దుశ్చర్య, కలియుగ దైవము వెంకటాద్రి, అది గొప్పైనటువంటి స్థానం, అది పరమ పవిత్ర స్థానం. భగవంతుడు మానవ రూపంలో నడయారినటువంటి స్థలము తిరుమల. ఆ
తిరుమల పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రసాదం. స్వామివారి కంటే స్వామివారి ప్రసాదం చాలా గొప్పనైనటువంటిది. అందున 1729వ సంవత్సరంలో ఈ లడ్డు ప్రసాదానికి తయారీకి నాంది అయింది. అప్పటి నుండి తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అటువంటి లడ్డూలో వేయకూడనటువంటి పదార్థాలు, ఎందుకంటే నోటి నుంచి ఆ మాటలు చెప్పాలంటేనే బాధేస్తుంది. అటువంటి పదార్థాలను చేర్చి దాని ద్వారా హిందువుల మనోభావాలే కాకుండా పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని పదార్థాన్ని కలుషితం చేసినారు. కాబట్టి వాళ్ళను ఎవరైతే ఈ చర్యలకు చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, వాళ్ళ బుద్ధిని మార్చాలి. వాళ్ళను ఇక్కడే కాకుండా ఈ హిందూ దేవాలయాల్లో ఎవ్వరు కూడా అన్యమతస్తులను అధికారులుగా ఉంచకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ మతం మీద ఆ సిద్ధాంతాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి చర్యలు చేస్తారు. కాబట్టి వాళ్ళని తొలగించాలి. ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆ బాధ్యతను ఆ అధికారులకు పరమాత్మ వసంగాలని ఒక్కసారి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఏడుకొండలమాడ వెంకటరమణ గోవింద. ఆపదల మొక్కలవాడ ఆపద్బాంధవుడా గోవింద గోవింద. వెంకటాద్రి సంస్థానం. వెంకటాద్రికి ఉన్నటువంటి పేరు సమానమైనటువంటిది ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు. బ్రహ్మాండే నాస్తి కించన. బ్రహ్మాండాలన్నీ కూడా వెతికినా కానీ లేదు అని అర్థము. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారికి మించిన దైవము లేదని మన కలియుగంలో శాస్త్రాలు ప్రమాణాలు ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేషమైనటువంటి లడ్డు ప్రసాదం ఆనాటి 1730 సంవత్సరంలో లడ్డు ప్రసాదాన్ని ఆ రోజు ఉన్నటువంటి రాజులు దాన్ని మహాప్రసాదంగా ఆ ప్రసాదాన్ని తింటూనే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రసాదం తినగినటువంటి సువాసన రానటువంటి ప్రసాదాన్ని తయారు చేసినారు. కానీ వారు ఎన్నడూ కూడా స్వామివారిని తాకడం కానీ ముట్టుకోవడం కానీ ఆ సమయంలో వారు చేయలేదు. ఆనాడు లడ్డు బూంది మాత్రమే ఇచ్చేవారు, దానితోడుగా వడ ఇచ్చేవారు. దీనికి విశేషంగా నెయ్యిని ఇచ్చి లడ్డు ప్రసాదాన్ని విశేషంగా అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆ ప్రసాదంలో ఈరోజు ఇలా జరగడానికి అన్య మతస్థులు అందులో వేయవలసిన పదార్థాలన్నీ కూడా చెడు పదార్థాలు వేసి స్వామివారికి నివేదన చేసి గత 4-5 సంవత్సరాలుగా మనకు తెలియకుండానే లడ్డు ప్రసాదాన్ని మనము భుజించడం జరిగింది. ఇప్పుడు ఆ స్వామివారు మన హైందవ సోదరుల కనువిప్పు చేసినాడు. ఓ హిందువు మేలుకోండి, సనాతన ధర్మాన్ని మీరు కాపాడుండి అని మనకు మేలుకొల్పు చేసినాడు. తన వంతుగా మొన్నటికి మొన్న వరద ప్రమాదాలు మనం కళ్ళ ముందుగా చూసినాము. వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కూడా వాళ్లకు తెలియకుండానే ఆ ప్రభుత్వం కూడా ఓడిపోవడము ఇటువంటి కూడా అభివృద్ధి చేసినాము. వాళ్లకు చిన్నగా సభ చూపించినాడు ఆ వెంకటేశ్వర స్వామివారు. ఇంకా విపత్తులు ఏం జరుగుతాయో ఇటువంటి చేసిన వారికి ఎంత శిక్ష వేస్తాడో ఆ భగవంతునికే తెలుసు. స్వామివారిని మేము ఒక్కడే కోరుకుంటున్నాము. స్వామి అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ. మాకే తప్పు తెలియదు స్వామి, తప్పు చేసినటువంటి బుద్ధిని మార్చమని మేము ఆ స్వామివారిని వేడుకుంటున్నాము. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి ఏ దేవాలయం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సనాతన ధర్మం గురించి తెలిసిన వాడు మాత్రమే దేవాలయాల్లో ఉంటేనే ఇటువంటి జరిగానే మా అభిప్రాయం, మా హిందూ సోదరుల అభిప్రాయం. అటువంటి దేవాలయాలలో అన్య మతస్థులు ఉన్నట్టయితే ఇటువంటి ప్రమాదాలు ఇంకా అధికంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మేము గట్టిగా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మేము ప్రశ్న చేస్తూ జవాబు చెప్పాలని మేము వేడుకుంటున్నాము. హిందూ సోదరుల కోట్లాది హిందూ సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ప్రసాదాన్ని ఇలా తయారు చేయడము అది ఎంతవరకు సమంజసమో భగవంతుడి వారికి తగిన బుద్ధి చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి మనం ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుందాము. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. భగవంతుల అటువంటి దుష్ట చరిత్రమైనటువంటి బుద్ధిని తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి అని వేడుకుందాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ బాలయ్య గారి రామకృష్ణరావు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారని, ఆయన సేవలను గ్రామానికి మరిన్ని కావాలని ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు షఫీ అన్నారు. తాజా మాజీ సర్పంచ్ బాలయ్య గారి రామకృష్ణారావు మంగళపర్తికి తన సొంత డబ్బులు ఖర్చు చేసి అతనికి గవర్నమెంట్ డబ్బులు రాకున్న తన సొంత డబ్బులతోని మొత్తం సీసీ రోడ్డు, డ్రైనేజ్ వరకు తన అభివృద్ధి మంగళపర్తికి అభివృద్ధి చాలా చేస్తుండు. ఇసుంటి సర్పంచ్ మంగళపర్తికి ఎనలేని సర్పంచ్. ఇసుంటి కార్యక్రమం మన బాలయ్య గారి రామకృష్ణ చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఇసుంటి సర్పంచ్ మళ్ళీ మాకు రావాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఇసుంటి వెల్దుర్తి మండలంలో 24 గ్రామాల్లో ఇసుంటి సీసీ రోడ్డు వేయడం మన బాలయ్య గారి రామకృష్ణారావు చాలా అభివృద్ధి కార్యక్రమం. ఇది చాలా 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 కార్యక్రమాలు చేయాలని నేను నా అభిమానిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ రోడ్లోని నయారా పెట్రోల్ బంక్ వద్ద సింహం సంచారం చేస్తుందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఎవరూ నమ్మవద్దని గజ్వెల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ సైద్యా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని, ఆ సింహం సంచారం మన వద్ద కాదని, వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటన, అలాంటి పుకార్లు నమ్మి ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, గజ్వెల్ పట్టణంలో ఎలాంటి సింహం సంచారం లేదని అన్నారు. అదే పెట్రోల్ బంకు పేరున మన దగ్గర ఉండడంతో మన వద్దే సంచారం జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, దానిని పరిశీలించి పూర్తి ఆధారాలతో చూసిన తర్వాతే పుకార్లన్నీ అబద్దాలని తెలియడం జరిగిందని, కాబట్టి ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే అబద్ధ ప్రచారాన్ని నమ్మవద్దని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలను కోరారు. గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైదా. గజ్వెల్ ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి, ముఖ్యంగా ఇవి గత 3-4 డేస్ నుంచి ఒక సోషల్ మీడియాలో గజ్వెల్ టౌన్లోని నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఒక సింహము సంచరిస్తుందని చెప్పేసి వీడియో ఒకటి అందరికి మీకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దయచేసి మీ అందరికీ నా పర్సనల్ విజ్ఞప్తి, అది పెట్రోల్ బంకు నయారా అనే పెట్రోల్ బంకు మన ఏరియాకి సంబంధించింది కాదు, వేరే దగ్గర ఎక్కడో ఉండొచ్చు. దాని గురించి కూడా తెలుసుకుంటున్నారు ఎక్కడ ఉందని చెప్పేసి కన్సర్న్ అథారిటీ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు నేను పర్సనల్గా కూడా మన గజ్వెల్ టౌన్లో ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ పర్సనల్గా విజిట్ చేశాము. అది మనకు ఆ వీడియోలో ఉన్న దానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు, మనది కానే కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నా పర్సనల్ రిక్వెస్ట్, దీని గురించి మీరు అనవసరంగా అపోహాలు ఎవరు చెప్పొద్దు, దాని అదేవిధంగా రూమర్స్ క్రియేట్ చేయకుండా ఉండవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. అటువంటిది ఏమీ లేదు, మన దగ్గర అంతా ప్రశాంతంగా ఉందని చెప్పేసి నా యొక్క చిన్న సలహా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1977, 78, 79 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై అపూర్వ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఇంత మంచి కలయికను ముందుకు నడిపించిన పారిశ్రామికవేత్త, ఎంబీఆర్ గ్రూప్ సంస్థ చైర్మన్ మామిడి బాలరెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులను అభినందించారు. గురువులను పూర్వ విద్యార్థులు గురువులకు ఒకరొకరు సన్మానించుకున్నారు. ఇదంతా ఓ పండుగ వాతావరణంగా అట్టహాసంగా జరిగిందని పేర్కొన్నారు. రాయపూల్ ఉన్నత పాఠశాలలో గత 46 ఏళ్ల క్రితం చదువుకున్నామని, ఇప్పుడు అందరం కలుసుకుని అప్పటి తీపి జ్ఞాపకాలను ఒకరికొకరం నెమరవేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా మామిడి బాలరెడ్డి మాట్లాడుతూ తమకు చదువు చెప్పిన గురువులకు పదాభివందనం చేస్తున్నామని, జన్మనిచ్చిన గ్రామాలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ మర్చిపోవద్దన్నారు. గత 46 ఏళ్ల క్రితం చిన్నప్పుడు చదువుకున్న తాము అపూర్వ కలయిక సమ్మేళనంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ సన్నివేశం జీవితంలో మర్చిపోలేమని, ఈ సమ్మేళనంలో గురువులు మృత్యుంజయ శర్మ, కొండలరెడ్డి, నరసింహారెడ్డి, వైకుంఠం, లింగారెడ్డి, మల్లారెడ్డిలకు శాలువా, మిమెంటోలు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయపూల్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మిత్రులు జూనియర్స్ అనుకోండి, సీనియర్స్ అనుకోండి, రాయపూల్ కావాలంటే మీ అందరిలో ఒక్కడిగా ఉంటున్నాను. దానికి ఒక కారణం నరసింహ గారు. బంధువులే కాకుండా మేము గౌరీగూడలో ఒక స్టూడెంట్స్ కాంప్లెక్స్లో వారు సీనియర్గా బీఎస్సీలో నేను
హై స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము ఇద్దరం కూడా ఈ విద్యాశాఖలో ఉద్యోగంగా టీచర్గా అపాయింట్మెంట్ అయినాను. వారి యొక్క విశేష అనుభవాలు మన జిల్లాలో సమర్పించినారు. తర్వాత డిస్ట్రిక్ట్లో కల్చరల్ మాస్టర్స్ యొక్క లిస్టులో మొదటి లిస్టులో వారు ఉన్నారు. 3వ లిస్టులో నేను కల్చరల్ మాస్టర్గా ఉన్నాం. వారి విశేష అనుభవాలు విద్యార్థులు ఎందరో తీర్చిదిద్దిన యొక్క కీర్తి గడుపులు వారు సాధించినారు. సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుంచి భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తహసీల్దార్ మన్నన్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అందివ్వాలని, ఎవరు కూడా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం శంకరంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు సోమవారము తేదీ 23 సెప్టెంబర్ 2024 నుండి భూ సమస్యల సంబంధించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా గ్రామ ప్రజలకు మండల ప్రజలకు తెలియజేయదేమనగా వారికి ఇలా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రతి సోమవారము జరిగే ప్రజావాణి కార్యక్రమం నందు తహసీల్దార్ కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించగలరని కోరుతున్నాము. ఇటువంటి సమస్యలకు సంబంధించి శంకరంపేట మండల గ్రామ ప్రజలు కానీ పట్టదారులు కానీ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన లేదు. ఈ మండలంలో గల తహసీల్దార్ కార్యాలయంలోనే దరఖాస్తులకు తగిన ధృవపత్రములతో సహా సమర్పించుకున్నచు సంబంధిత రికార్డును పరిశీలించి వారి సమస్యకు పరిష్కారం జరిగేటట్టుగా చూస్తామని తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం 2019లో వేతనాల కోడ్ను, 2020లో ఐఆర్ కోడ్, ఓఏహెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తం 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందని విమర్శించారు. 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టుబెట్టిందని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని, కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని, కార్మిక వర్గ హక్కులకు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక రంగం, రైతాంగం వ్యతిరేకిస్తుందని తెలిపారు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, పని గంటలు, అక్రమ తొలగింపులు, మహిళా కార్మికుల హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అనేక ప్రాథమిక హక్కులకు నష్టం కలిగించే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వలన విదేశీ, స్వదేశీ, బహుళ జాతి సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నాయని విమర్శించారు. ఈపీఎఫ్ పెన్షన్దారులకు అందరికీ కనీస పెన్షన్ 9,000 తగ్గకుండా చెల్లించాలని, ప్రవర్తనంగా స్కీమ్లలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వైద్య రంగంలో స్కీమ్ వర్కర్లందరికీ కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు లక్ష్మీనారాయణ, రాజు, నగేష్, మహేష్, శ్రీలత, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మూడవసారికి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతోటి కార్మిక చట్టాలను మారుస్తూ 29 రకాల కార్మిక చట్టాలను చేపడతా ఉంది. వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గుండుగుత్తగా అమ్మేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. వారితో పాటు ఈ కులాల మధ్యన, మతాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ కార్మిక హక్కులను హరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికే అనేక దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల
స్కీము ఇన్సూరెన్స్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి బీడీ రంగం ఇతర రంగాల్లో పనిచేసే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పిఎఫ్ఈఎస్ఐని అమ్మేసేటువంటి షేర్ మార్కెట్కు కుట్రలు చేస్తూ ఉంది. వీటన్నిటి విధానాలను మార్చుకోవాలని సిఐటిగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని కార్మిక హక్కులను రక్షించే పద్ధతిలో వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అసంపూర్తి నిర్మాణం పనులను పూర్తి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులకు రావాల్సి ఉండగా ఇవ్వకుండా దుబ్బాక అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేయాలే కానీ అడ్డుకోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన పనులకు డబ్బులు ఇప్పటి వరకు రాలేదని కాంట్రాక్టర్లు తనతో మొరపెట్టుకున్నారన్నారు. బిల్లుల విషయంలో సీఎంను కలవడానికి వెళ్లగా సీఎంను కలవకుండా తమల్ని అడ్డుకుంటున్నారని వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాక పట్టణంలో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దుబ్బాక పట్టణ మహిళా సమైక్యల సౌజన్యంతో రాజరాజేశ్వర స్లమ్ సమాఖ్య, సంతోషిమాత స్లమ్ సమాఖ్య, స్టీల్ బ్యాంక్ ను స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత దుబ్బాకను నిర్మాణం చేసుకోవాలని ప్రతి పౌరుడు తమ కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలన్నారు. దుబ్బాక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ సంచులు దర్శనమిస్తున్నాయి తప్ప మరి ఇంకా వేరే కనబడతలేదు. గ్రామంలో ఏదన్నా గ్రామం ఎంట్రన్స్లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే. మరి దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది. ఒక ప్రభుత్వాలే సరిపోదు, పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఈరోజు మా దుబ్బాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికి మంచి ఆలోచన రావడం, మరి ఫంక్షన్ హాల్స్లో పెళ్లిళ్ళు చేసుకున్నా, పేరంటాలు చేసుకున్నా, మన సొంత ఇంట్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు. మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకొచ్చినందుకు మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున, నా తరఫున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నా. భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూపుల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది. రామసముద్రమే కావచ్చు, ఇంకోటనే కావచ్చు, ఇంకోటనే కాదు. మరి ఆ వాడికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వం చేసినా కంప్లీట్ అయిన తర్వాత, రికార్డు చేసిన తర్వాత నిధులు ఇవ్వాల్సిన బాధ్యత, కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత, మరి వర్క్ ఒకసారి రికార్డ్ అయిన తర్వాత మరి కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి మరి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మరి డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఇలా ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి చెప్పరాదు. నిన్న మా దగ్గరికి వెళ్ళి ఒక బస్సు కట్టుకొని దుబ్బాక నుంచి సెక్రటరీ సీఎం కలుస్తామని చెప్పి 50 మంది ఒక ఆర్టీసీ బస్సుకు రెంట్ తీసుకొని బిల్లులు రావాల్సిన కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి సెక్రటరేట్ పోయింది. సెక్రటరీ పోతే గేట్ లోపలికి కూడా రాలేదు, బయటకు వెళ్ళిపోతుంది. ఇలా మరి డబ్బులు రాని కాంట్రాక్టర్లు కూడా లవో దిబో అని ముట్టుకుంటున్నారు. ఇప్పుడే నేను కాంట్రాక్టర్ని కలిసి రిక్వెస్ట్ చేసుకొని వస్తున్నా, అందరం కలిసి మళ్ళొక్కసారి పోదామని చెప్పిన. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ అసంపూర్తిగా ఉన్న పనులన్నీ చేపించే బాధ్యత ఎమ్మెల్యేనే తీసుకుంటారు. సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు డివిజన్ కార్యాలయానికి గాని, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గాని వెళ్లకూడదని ప్రజల సౌకర్యార్థం కోసమే చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నారాయణ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తహసీల్దార్ నారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలు తమకు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 2:30 వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొంటారని, ఏ సమస్య ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మండల కేంద్రంలోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకూడదని, మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణతో పాటు ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని గల ప్రజలందరికీ తెలియజేయనది ఏమంటే, ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ధరణికి సంబంధించినటువంటి కావచ్చు, మీకు ఏదైనా రేషన్ కార్డుకి సంబంధించిన కావచ్చు, లేదా ఇతర ఏ సమస్య ఉన్నా కానీ
మీరు ప్రయాసలకు వచ్చి డివిజన్ ఆఫీసు తూఫ్రాన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్ళడం చేసి ఉండేవారు. అలా కాకుండా ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి 2 గంటల వరకు ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అనే కార్యక్రమం చేపట్టినాము ఈ రోజు నుంచి. అట్లాగే ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా ప్రజెంట్ అవుతారు. దానికి మీకు సమస్యని ఉన్నటువంటి మా మండల్ లెవెల్ ఆఫీసర్స్కి దృష్టికి తీసుకొస్తే దాన్ని మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ వారం రోజుల పరిష్కారం అది అవుతుందా కాదన్నది వ్రాతపూర్వకంగా ఇచ్చి దాని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తాం. కాబట్టి మండల ప్రజలందరూ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని మండలంలోనే వినియోగించుకోగలరని, మీరు దూరభారాన్ని తర్వాత ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యయాన్ని పొంది కలెక్టర్ ఆఫీసు ఆర్డీ ఆఫీస్ వెళ్లకుండా ఇక్కడే వినియోగించుకోవాలని కోరుతున్నాను. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ బైపాస్ రోడ్లో సోమవారం మొక్కలు నాటారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయవద్దని, అలా వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చెట్ల వల్ల మనకెన్నో ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరం చెట్లను నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. మానవాళికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బొబ్బూరి రచితా గౌడ్, కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, నంగునూరు విజయలక్ష్మి సత్యనారాయణ, షరీఫ్ ఉమర్, ఇస్మాయిల్, మున్సిపల్ ఏఈ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మెప్మా అధికారి సరిత, నాయకులు, ఆర్పీలు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా తెలుస్తున్నది. అందుకే మనం నిత్యం కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చెదారాన్ని శుభ్రం చేసి డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. అలాగే హరితహారంలో భాగంగా గత గతంలో ఒకే సమయంలో 1,00,000 పైచిలకు మొక్కలు ఆనాటి కేసీఆర్ గారి సారథ్యంలో గజ్వేల్ పట్టణంలో హరితహారాన్ని మనం నిరాఘాటంగా చేస్తూ ఎక్కడైతే చెట్లు అక్కడ 2 లైన్స్ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం, ఈ విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పైనుంచి ఉంది. కాబట్టి ఈ హరితహారాన్ని ఇంకా మనము మన పట్టణంలో ఎక్కడ కూడా గ్యాస్ ఎంతైనా ఉంది. జీవించాలంటే ఆక్సిజన్ అనేది చాలా ఇబ్బందికరంగా పరిస్థితున్న పరిరక్షణలో, అలాగే ప్లాస్టిక్ హానికరమైనటువంటి ఇబ్బందికరమైన కాబట్టి హరితహారం అనేది ఒక చెట్టు నాటినట్టుంటే అది ఎన్నో ఉపయోగాలు మనకు మానవునికి అందిస్తుంది. కానీ పొలాలే కానీ చెట్టు నాటుకుంటే అవి నిర్లక్ష్యం చేస్తూ చెట్టు కొట్టివేయడం, ఉన్న చెట్టును కాపాడకపోవడం, ఇవన్నీ దానికి దారులు తీస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంగా ఈ యొక్క హరితహారం పట్టణంగా చేస్తూ కార్యక్రమంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం కూడా అలాగే రేపటి దానికి మొక్క తక్కువాలని కోరుతూ కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ, సర్వలాండ్ రికార్డులు, డిఆర్డీఓ, ఎంప్లాయ్మెంట్, వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖ, వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలు బాధితుల నుంచి స్వీకరించారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 496లో గల భూమి సుమారు 30 ఎకరాలు ఉండగా 500 మంది నిరుపేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకోవడానికి కేటాయించిన భూమిలో పరిశ్రమల వారు కాలుష్యంతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. వారికి చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలశౌరి, జిల్లా వైద్యాధికారి గాయత్రి,
పీడీఆర్డీఏ జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇది కూడా అంటే రోడ్ మాంజర పైప్ లైన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది. ఇది రిజల్ట్ ఏంటంటే అది పంపించాలి కదా ఆఫీసులో రిజల్ట్ ఏమని చెప్పి మన మండలం లోపల